అందరికీ నమస్కారం. ప్రేమలో మనం ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచిదని అనుకుంటూ ఉంటాం కదా. కానీ నిజంగా అది ఎప్పుడూ నిజమేనా? ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా ప్రేమలో ఆ ఇచ్చిపుచ్చుకోవడంలోని సమతుల్యత ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. మన ప్రేమను, సమయాన్ని, శ్రద్ధను వాళ్లకి పూర్తిగా ఇచ్చేస్తే ఆ బంధం ఇంకా బలపడుతుందని మనం గట్టిగా నమ్ముతాం. అయితే కొన్నిసార్లు అతిగా ఇవ్వడం మన విలువను ఎక్కడైనా తగ్గిస్తుందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఓసారి ఈ ప్రశ్న వెనుక ఉన్న సైకాలజీని చూద్దాం. సాధారణంగా ప్రేమలో పడినప్పుడు చాలామంది చేసే పని ఇదే. మన ప్రేమను నిరూపించుకోవాలి అనే ఆతృతలో ఎప్పుడూ అందుబాటులో ఉండటం, వాళ్లకోసం ఎక్కువగా ప్రయత్నించటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాని మనకు తెలియకుండానే ఈ ప్రాసెస్లో మన విలువను మనమే తగ్గించుకునే ప్రమాదముంది. ఇక్కడే మాకియవెల్లి చెప్పిన ఒక ముఖ్యమైన సూత్రం గుర్తుకొస్తుంది. అదేంటంటే, మనుషులు వారికి సులభంగా దొరకని దానిని ఎక్కువగా కోరుకుంటారు. సులభంగా లభించేది సాధారణంగా మారిపోతుంది. మరి ఈ ఆలోచన ప్రేమకు ఎలా వర్తిస్తుందో చూద్దాం. సరే, ఈ సూత్రాన్ని నిజ జీవితంలో అర్థం చేసుకోవడానికి మనం అర్జున్ మరియు అనన్యల కథలోకి వెళ్దాం. వాళ్ల బంధం ఎలా మొదలైందో ఓసారి చూద్దాం. ఈ అబ్బాయి పేరు అర్జున్. ప్రేమలో మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని నమ్మే వ్యక్తి. అతను అనన్యను కలిసిన మొదట్రోజునుంచే తన శ్రద్ధను, ఆప్యాయతను ఏమాత్రం దాచుకోకుండా చూపించాడు. ప్రతి ఉదయం ఆమె రోజు అతను పంపే గుడ్ మార్నింగ్ మెసేజ్తోనే మొదలయ్యేది. ఒక్కరోజు కూడా అతను ఈ అలవాటును అస్సలు తప్పలేదు. ఇది అతని ప్రేమను చూపించే మార్గమని గట్టిగా నమ్మాడు. అంతేకాదు, ప్రతి రాత్రి గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవాడు. తన ప్రపంచం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోందని ఆమెకు తెలియజేయాలనుకున్నాడు. అతని దృష్టిలో ఇదే కదా నిజమైన ప్రేమ అంటే. అనన్య నుంచి మెసేజ్ వచ్చిన ప్రతిసారీ అతని సమాధానం వెంటనే వచ్చేది. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం అతని ఉద్దేశం ఒకటే: నేను ఆమె పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నానో ఆమెకు తెలియాలి అని. కాని ఇలా ఎప్పుడూ అందుబాటులో ఉండటం మంచిదేనా? మొదట్లో అనన్యకు అర్జున్ చూపించే శ్రద్ధ చాలా నచ్చింది. ఎవరైనా మనపై ఇంత శ్రద్ధ చూపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. కాని కొన్ని వారాలు గడిచేసరికి ఆ ప్రత్యేకమైన శ్రద్ధ ఒక మామూలు అలవాటుగా మారిపోయింది. అందులో ఆ కొత్తదనం, ఆ స్పెషల్ ఫీలింగ్ పోయింది. అర్జున్ యొక్క ఈ నిరంతర లభ్యత అతని ప్రవర్తనను పూర్తిగా ఊహించగలిగేలా చేసింది. ఇక్కడే వాళ్ల బంధంలో అసలు సమస్య మొదలైంది. దానిని మనం ఊహించదగిన సమస్య అని పిలుద్దాం. ఇక్కడ కొన్ని కీలక సూత్రాలను గమనించండి. మనసు ఒక విచిత్రమైన పద్ధతిలో పనిచేస్తుంది. కొంత దూరం, కొంత గ్యాప్ ఉంటే ఉత్సుకత పెరుగుతుంది. కాని నిరంతర లభ్యత ఆ ప్రత్యేకతను తగ్గించేస్తుంది. ప్రతిదీ మనం ఊహించగలిగినప్పుడు ఇక రహస్యమనేదే ఉండదు. ఆ రహస్యం లేనప్పుడు ఆకర్షణ కూడా క్రమంగా తగ్గిపోతుంది. అర్జున్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వాళ్ల సంభాషణలలో వచ్చిన మార్పును చూడండి. మొదట్లో "నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటావో నాకు చాలా ఇష్టం" లాంటి ప్రేమపూర్వక సందేశాలు ఉండేవి. కొన్ని వారాల తర్వాత అవి కేవలం కే లాంటి ఒక్క అక్షరానికి పరిమితమయ్యాయి. ఎంత తేడా కదా. ఈ మార్పు అర్జున్ను చాలా గందరగోళానికి గురిచేసింది. తను ఇంత ప్రేమను చూపిస్తున్నా సరే అనన్య ఎందుకు దూరమవుతోందో అతనికి అస్సలు అర్థం కాలేదు. కాని ఈ గందరగోళం నుంచి అతనికి ఒక స్పష్టత లభించింది. అలా ఒక సాయంత్రం అతను ఒంటరిగా నడుస్తూ తనలో తాను మదనపడ్డాడు. అతని మనస్సులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. నేను నా ప్రేమను చూపించాను, నా సమయాన్నిచ్చాను, నేను చేయగలిగినదంతా చేశాను. అయినా సరే ఎందుకిలా జరిగింది అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అప్పుడే అతనికి అసలు విషయం అర్థమైంది. అనన్య ప్రపంచంలో తను పూర్తిగా మునిగిపోయి తన సొంత ప్రపంచాన్ని మర్చిపోయాడు. తన లక్ష్యాలు, తన అభిరుచులు, తన స్నేహితులు, వీటితో పాటు తననొక ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టే తన వ్యక్తిత్వాన్ని కోల్పోయానని గ్రహించాడు. ఈ గ్రహింపుతో అర్జున్ తన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంబడించడం ఆపి నిజంగా కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్చుకోవాలని అనుకున్నాడు. అతను ఆ సరైన సమతుల్యతను ఎలా కనుగొన్నాడో చూద్దాం. అతను ఆమెను ఆకట్టుకోవడం కోసం వెంబడించడం ఆపేశాడు. దానికి బదులుగా తన నిజమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ ఆమెతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు. తన సమయానికి విలువ ఇస్తూ తన జీవితంపై కూడా దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. అతను 3 ముఖ్యమైన పనులు చేశాడు. 1. తన కెరీర్, తన హాబీలపై తిరిగి దృష్టి పెట్టాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 2. తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకున్నాడు. ఇది అతని విలువను పెంచింది. ఇక చివరగా ఆమెను ఇంప్రెస్ చేయడం మాని
తన భావాలను నిజాయితీగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇది వాళ్ళ కనెక్షన్ను మరింత నిజాయితీగా మార్చింది. అర్జున్ ప్రయాణం మనందరికీ ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది. అది ఆత్మగౌరవం గురించిన పాఠం. ఇక్కడే అసలైన సత్యం ఉంది. మన విలువను మనం కాపాడుకున్నప్పుడే ఇతరులు మనల్ని గౌరవిస్తారు. మన వ్యక్తిత్వాన్ని కోల్పోనప్పుడే మన ప్రత్యేకత నిలుస్తుంది. అర్జున్ ఎప్పుడైతే తను గౌరవించుకోవడం మొదలుపెట్టాడో ఒక అద్భుతం జరిగింది. అనన్యతో సహా అందరూ అతన్ని మరింత గౌరవించడం, అతని వైపు ఆకర్షితులు కావడం మొదలుపెట్టారు. చివరిగా ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను. ప్రేమలో గెలవాలంటే ఎక్కువగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సరైన శక్తిని కాపాడుకుంటే చాలు. ఎందుకంటే నిశ్శబ్దంగా మనలో మనం కాపాడుకునే విలువ బయట నుంచి అడిగి పొందే శ్రద్ధ కంటే ఎంతో శక్తివంతమైనది, ఇంకా ఎక్కువ కాలం నిలుస్తుంది.